వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. నేను మీ నందగోపాల్ రాయల. ప్రతిరోజు కూడా మనం జీకే కరెంట్ క్లాస్ అనేది మనం డిస్కస్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిన అంశమే. మరి ఎవరైతే మన యొక్క రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు చేయవలసిన అంశము మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా పక్కన బెల్ సింబల్ కూడా ఖచ్చితంగా ప్రెస్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీరు చేయవలసినటువంటి ఇంకొక అంశం వచ్చేసిందంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైతే టెట్ కానీ, సీటెట్ కానీ, డిఎస్సి కానీ, గురుకుల కానీ, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, అలాగే మరి ఈ యొక్క గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మరి డౌన్లోడ్ చేసుకోవడం కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు మనము ఈ యొక్క క్లాస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి నీరజ్ చోప్రా గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నీరజ్ చోప్రా మనకు ఒకే ఒక్కడిగా మనం చెప్పుకోవచ్చు. నీరజ్ చోప్రా ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వారికి నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వారికి వెంటనే ఇప్పుడు మన తెలుగు మీడియం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరి నిన్న సండే కాబట్టి మనం నిన్న సెట్ కండక్ట్ చేసాం. ఒక నీరజ్ చోప్రా గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నీరజ్ చోప్రా అటువంటి వ్యక్తి ఏంటంటే ఈయన హర్యానా జావలిన్ త్రో ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు. త్రో ప్లేయర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క నీరజ్ చోప్రా అన్నటువంటి వ్యక్తి ఇతను 2020 టోక్యో ఒలింపిక్స్లో ఇతను జావలిన్ త్రో ద్వారా స్వర్ణం సాధించడం జరిగింది. జావలిన్ త్రో ద్వారా టోక్యో ఒలింపిక్స్ 2020లో $87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ఈ స్వర్ణం అనేది ఏంటంటే ఈ స్వర్ణం అనేది టోక్యో ఒలింపిక్స్లో టోక్యో ఒలింపిక్స్లో 2020లో భారత్కి వచ్చిన చివరి పథకం ఈ స్వర్ణం. నెక్స్ట్ టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్కి వచ్చిన ఏకైక స్వర్ణం స్వర్ణ పథకం ఈ స్వర్ణం నీరజ్ చోప్రా గురించి మనం రాస్తున్నామండి. సో ఇక్కడ 4 పాయింట్స్ రాయడం జరిగింది. హర్యానా జావలిన్ త్రో ప్లేయర్గా చెప్పడం జరిగింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడన్న విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే అండి. తర్వాత మరి నెక్స్ట్ అభ్యర్థులు గమనించినట్లయితే టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్కి వచ్చిన చివరి పథకం ఈ స్వర్ణంగా చెప్పుకోవచ్చు. మరి అంతే కదండి, భారత్కి వచ్చినటువంటి చివరి పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఇతను సాధించినటువంటి స్వర్ణం అనేది టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్కి వచ్చినటువంటి ఏకైక స్వర్ణ పథకంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే అండి. ఓకే, ఇంకా మనము ఈ అంశం గురించి మనం రాద్దాము.
ఓకే అండి. ఇంకా నీరజ్ చోప్రా గారి గురించి రాయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే మరి బంగారు బాబు అతను. ఒకండి, ఈ బాబు గురించి మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఒకండి, యా ఓకే అండి. ఈ నీరజ్ చోప్రా గురించి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, చూడండి, ఈ నీరజ్ చోప్రా గారు సాధించినటువంటి యొక్క పథకం అనేది, స్వర్ణ పథకం అనేది 100 సంవత్సరాల భారత ఒలింపిక్ చరిత్రలో 100 సంవత్సరాల భారత ఒలింపిక్ చరిత్రలో అథ్లెటిక్స్లో వచ్చినటువంటి తొలి పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, చూడండి, కాబట్టి ఇక్కడ ఏమని రాస్తుందంటే అథ్లెటిక్స్లో భారత్కి వచ్చిన ఏకైక స్వర్ణ పథకం నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా అందించిన పథకం, నీరజ్ చోప్రా అందించిన పథకం. ఇంకా మనం గమనించినట్లయితే అథ్లెటిక్స్ అంటేనే మీకు తెలుసు, డిస్కస్ త్రో కానీ, జావలిన్ త్రో కానీ, రన్నింగ్ కానీ, హార్డీస్ కానీ, ఇవన్నీ వస్తాయి కదా. స్వర్ణ పథకం గురించి ఆలోచించకండి. చూడండి, మనకు 1952లో 1952లో రెజ్లింగ్లో వచ్చింది, 1996లో వచ్చేసి మనకేమొచ్చింది, టెన్నిస్లో వచ్చింది, 2000లో వెయిట్ లిఫ్టింగ్లో వచ్చింది, 2004లో వచ్చేసి షూటింగ్లో వచ్చింది, 2008లో వచ్చేసి మనకు షూటింగ్లో, రెజ్లింగ్లో, బాక్సింగ్లో వచ్చింది, 2012లో వచ్చేసి మనకు బ్యాడ్మింటన్లో, బాక్సింగ్లో, రెజ్లింగ్లో రావడం జరిగింది. 2016లో వచ్చేసిందంటే 2016లో మనం మాట్లాడుకున్నట్లయితే 2016లో వచ్చేసి మనకు దేంట్లో వచ్చింది, బ్యాడ్మింటన్లో, రెజ్లింగ్లో రావడం జరిగింది. అలాగే 2020లో ఈ యొక్క ఇక్కడ అథ్లెటిక్స్లో అంటే మనకు రెజ్లింగ్లో కనిపించింది, బాక్సింగ్లో కనిపించింది, అలాగే వెయిట్ లిఫ్టింగ్లో కనిపించింది, నెక్స్ట్ బ్యాడ్మింటన్లో కనిపించింది, ఒకండి హాకీలో కూడా కనిపించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు పథకాలు అనేది. ఒకండి, అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మనకు స్వతంత్ర భారతదేశం తరపున భారత్కు అథ్లెటిక్స్లో వచ్చినటువంటి ఏకైక పథకంగా కూడా చెప్పుకోవచ్చు. స్వర్ణ పథకం గురించి మాట్లాడలేము, అసలు స్వర్ణ, రజత, కాంస్యాలలోనే ఈ తొలి పథకంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, చూడండి, స్వతంత్ర భారతదేశంలో అథ్లెటిక్స్ ద్వారా భారత్కి వచ్చిన భారత్కి ఒలింపిక్స్లో వచ్చినాయి. భారత్కి ఒలింపిక్స్లో వచ్చిన ఏకైక పథకం 2020 టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా అందించింది. అంటే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, స్వర్ణ పథకం అన్నప్పుడు అథ్లెటిక్స్లో ఫస్టే, కానీ మనకు అథ్లెటిక్స్లో ఇదివరకు కాంస్యం రాలేదు, రజతం కూడా రాలేదు. ఇది అభ్యర్థులు గమనించాలి. కానీ ఇది ఎలా చెప్తున్నాను, స్వతంత్ర భారతదేశంలో అని చెప్తున్నాను. భారతదేశం తరపు నుంచి ఒక అతను పాల్గొన్నాడు,
అతనికి అథ్లెటిక్స్లో పథకం వచ్చింది. సో దాని గురించి ఇప్పుడు మనం రాసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మీరు ఇంకా గమనించినట్లయితే మన మిల్కా సింగ్ ఉన్నాడు, 2021లో మరణించినటువంటి మిల్కా సింగ్ గారు ఉన్నాడు. మరి వాస్తవికంగా మిల్కా సింగ్ గారు తర్వాత మనం గమనించినట్లయితే పిటి ఉషా గారు వాళ్ళిద్దరు కూడా పథకం రాలేదు. వాళ్ళు 4వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే స్వర్ణ పథకము, రజత పథకము, కాంస్య పథకం తర్వాత ఈ 3 పథకాల తర్వాత 4వ స్థానం అనమాట. 4వ స్థానంలో వచ్చిన వాళ్ళకి పథకం రాదనమాట. సో అట్లా వాళ్ళు పథకం త్రుటిలో తప్పిపోయినందుకు ఎక్కువగా ఫేమస్ అయిపోయినట్టు విషయంగా చెప్పుకోవచ్చు. అంటే పథకం వస్తే అంత పేరు రాకపోవచ్చేమో, ఎందుకంటే అంత టాలెంట్ ఉండి కూడా వాళ్ళ పథకం రాలేదు అన్న దాని విషయంలోనే ఎక్కువగా పత్రికలు వచ్చేసి బాగా ఫోకస్ చేసిన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ గారు కానీ లేకపోతే పిటి ఉషా గారు కానీ వారికి పథకం వస్తే అయిపోయేది అనే మూమెంట్ ఉండే. కానీ అథ్లెటిక్స్లో వస్తే మామూలు పథకం రాదు, స్వర్ణ పథకం వస్తుందని నిరూపించిండు నీరజ్ చోప్రా గారు. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే చాలా సింపుల్గా ఒలింపిక్స్లో భారత్కి అథ్లెటిక్స్లో వచ్చిన మూడవ పథకం నీరజ్ స్వర్ణం. ఇక్కడ పథకం అన్నప్పుడు మీరు ఒకటే కాన్సన్ట్రేషన్, ఒకటే పథకం అన్నప్పుడు ఒకటే స్వర్ణం ఆలోచించకండి. పథకం అన్నప్పుడు స్వర్ణ పథకం ఉంటుంది, రజత పథకం ఉంటుంది, కాంస్య పథకం ఉంటుంది, ఇలా 3 ఉంటాయి అనే విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒలింపిక్స్లో భారత్కి అథ్లెటిక్స్లో వచ్చిన 3వ పథకం నీరజ్ స్వర్ణం అని రాసినాం. అంటే 3వ పథకం అంటే ఇతనికంటే ముందు 2 పథకాలు ఉంటాయి కదా, ఆ 2 పథకాలు కూడా రాయాలి కదా. అది రాయాలంటే ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ కానీ లేకపోతే నోట్స్ కానీ రాయాలి కదా. దాన్ని కూడా రాసే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక అంశం గురించి అంటే ఈ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలామందికి ఇప్పుడు డౌట్ ఏమొచ్చిందంటే సారేమో స్వతంత్ర భారతదేశంలో అన్నాడు, ఇప్పుడేమో తీరా చూస్తే మిమ్మల్ని 3వ పథకం అంటున్నారు అని ఇలా డౌట్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఆ డౌట్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే అంశము ఇందాక 3వ పథకం అని చెప్పిన అథ్లెటిక్స్లో భారత్కి వచ్చిన 3వ పథకం అంటే 1900లో ప్యారిస్ 1900లో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ తరపున పాల్గొన్న నార్మన్ ప్రిచర్డ్ అన్న వ్యక్తి అనే అథ్లెటిక్స్ క్రీడాకారుడు అనే రాయదు కూడా లేండి అనే అనకూడదు. అథ్లెటిక్స్ క్రీడాకారుడికి 2 రజతాలు వచ్చినవి. అది 200 మీటర్ల రన్నింగ్లో రజతం, 200 మీటర్ల హార్డిల్స్లో రజతం. రావడం జరిగింది. చూడండి, ఇక్కడ అభ్యర్థులు గమనించిన నీరజ్ చోప్రా అంటున్న వ్యక్తికి 1900లో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ తరపున పాల్గొన్న నార్మన్ ప్రిచర్డ్. నీరజ్ చోప్రా అనేది అతీసేయండి, ఎందుకంటే మనం ఒకటే నీరజ్ చోప్రా అని రాస్తున్నాం కదా, మీరు మళ్ళీ ఇది ఏమిటి అనుకుంటారు కాబట్టి. అంటే ఇందాక మనం రాసాం కదా, ఇందాక రాసిన పాయింట్కి ఇది కింద దిగువన రాయాలి. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవచ్చు ఒలింపిక్స్లో
20 టోక్యో ఒలింపిక్స్లో నీరజ్కి జావలిన్ త్రోలో స్వర్ణం. ఇప్పుడు ఎన్ని పథకాలు అయ్యాయండి? 1 2 3 పథకాలని, అవునా కాదా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నార్మన్ ప్రిచర్డ్ అంటున్న వ్యక్తి ఇండియా కాదు, ఇండియా తరపు నుంచి అతను పాల్గొన్నాడు. కాబట్టి భారతదేశం అనేది అతని పథకాలు అనేది భారతదేశం అనేది గుర్తించలేదా అనేది కాదు. కానీ ఐఓసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనేది ఏదైతే ఉందో ఈ నార్మన్ ప్రిచర్డ్ సాధించిన పథకాలని భారత ఖాతాలోనే ఇప్పటి వరకు కూడా చూపిస్తున్నది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఈ పథకాలను కూడా మనలో యాడ్ చేసుకోవాలి. ఇప్పటికే మనకున్న పథకాలు చాలా తక్కువ అనే విషయం చెప్పుకోవచ్చు. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకండి ఇతను ఆంగ్లో ఇండియన్ నార్మన్ ప్రిచర్డ్ అనే వ్యక్తి ఆంగ్లో ఇండియన్. ఒకండి మీరు ఇంకా గమనించినట్టయితే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వ్యక్తులు ఎవరు? టెన్సింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ కదా. మరి టెన్సింగ్ నార్గే ఆంగ్లో ఇండియన్ కదా. ఒకండి అవునా కాదా? ఒకండి అంటే కొన్ని విషయాలని మనం ఎప్పుడైనా సరే మనలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకండి సో ఆ విధంగా మరి భారత్కి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వారు ఏం చేస్తున్నారంటే భారత్కి ఈ 2 రజతాలు కూడా భారత్ ఖాతాలోనే చూపిస్తున్నారు. ఒకండి అందుకనే స్వతంత్ర భారతదేశంలో భారత్కి వచ్చినటువంటి అథ్లెటిక్స్లో వచ్చినటువంటి ఏకైక పథకం నీరజ్ స్వర్ణం అని రాశాను. అలాగే నెక్స్ట్ ఏమని చెప్పాను? ఒలింపిక్ చరిత్రలోనే భారత్కి వచ్చినటువంటి 3వ పథకంగా మనం చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క అథ్లెటిక్ చరిత్రలోనే భారతదేశానికి పథకం అందించినటువంటి ఏకైక భారతీయుడు నీరజ్ చోప్రాగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ పాయింట్ కూడా రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, క్లియరా? ఇది రాశారా? అయిపోయిందా? క్లియర్. నెక్స్ట్ భారత్కి ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ ద్వారా పథకం అందించిన ఏకైక భారతీయుడు నీరజ్ చోప్రా. గతంలో అథ్లెటిక్స్ లో పథకం చేజారిన భారత ఆటగాళ్ళు అంటే అక్కడ వరకు వచ్చి పాపం పోయినవారు ఆటగాళ్ళు 1960 రోమ్ ఒలింపిక్స్లో 1960 రోమ్ ఒలింపిక్స్లో మిల్కా సింగ్ 4వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ వన్ 1984 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో పిటి ఉషా, వీళ్ళు రన్నింగ్ తెలుసు కదా, 4వ స్థానంలో నిలిచారు. 3వ స్థానం అంటే కాంస్యపథకం వచ్చేది. ఓకే చూడమ్మ, ఇక్కడ చాలా క్లియర్గా రాయడం జరిగింది. నార్మన్ ప్రిచర్ది ఏ స్టేట్ అని లేదండి, ఇక్కడ శ్రీలత వెలుపల
అతను ఆంగ్లో ఇండియన్ అంతే. ఎందుకంటే ఏ స్టేట్ అనేది పర్టికులర్గా మనకు లేదు. ఓకేనా? ఐ థింక్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ ఇతని గురించి ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే, ఇతను ఎవరు? నీరజ్ చోప్రా అటువంటి వ్యక్తి. నీరజ్ చోప్రా అందించినటువంటి యొక్క స్వర్ణం అనేది భారతదేశానికి వ్యక్తిగత విభాగంలో ఇది 2వ స్వర్ణ పథకం అని చెప్పుకోవచ్చు. భారత్కి ఓవరాల్గా మొత్తం ఒలింపిక్స్లో వచ్చిన స్వర్ణాలలో ఓవరాల్గా 10వదిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నీరజ్ చోప్రాకి ఓవరాల్గా అతనికి గేమ్స్లలో వచ్చినటువంటి అతను పాల్గొన్నటువంటి గేమ్స్లలో వచ్చినటువంటి స్వర్ణ పథకాలలో ఇది అతనికి 6వ స్వర్ణ పథకంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇది నీరజ్ చోప్రాకి ఓవరాల్గా ఎన్నో పథకం అంటే 8వ పథకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం నీరజ్ చోప్రా గురించి. ఓకే అండి, చూడండి నీరజ్ చోప్రా భారత్కి వ్యక్తిగత విభాగంలో అంటే వ్యక్తిగత ప్రదర్శన ద్వారా అన్నమాట, ప్రదర్శన ద్వారా ఇప్పుడు టీమిండియా హాకీ ఉంది, అది వ్యక్తిగతం కాదు, జట్టుపరం అది. ఓకే అండి, వ్యక్తిగత ప్రదర్శన ద్వారా ఒలింపిక్స్లో స్వర్ణం అందించిన క్రీడాకారులు ఇద్దరు. స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడు నీరజ్ చోప్రా. ఓకే అండి, నీరజ్ చోప్రాగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, తొలి క్రీడాకారుడు 2008 బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్ ద్వారా స్వర్ణం అందించిన అభినవ్ బింద్రా. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ చూడమ్మా, ఇక నెక్స్ట్ భారత్కి ఒలింపిక్స్లో వచ్చిన మొత్తం స్వర్ణాలు ఎన్నమ్మా చెప్పాలి? మొత్తం స్వర్ణాలు 10. అవి హాకీలో 8, షూటింగ్లో 1. నెక్స్ట్ వన్, వెరీ గుడ్, అథ్లెటిక్స్లో 1. అంటే ఇంకా అథ్లెటిక్స్ మొత్తం అని చెప్తాను, జావలిన్ త్రో అనకుండా. కండి అథ్లెటిక్స్లో 4-5 ఉంటే మనం అప్పుడు రన్నింగ్లో 1, 100 మీటర్లో 1, 200 మీటర్లో 1 ఇలా చెప్పుకుంటా పోయేటప్పుడు అథ్లెటిక్స్ పాపం ఒకటే వచ్చింది కాబట్టి మనం అథ్లెటిక్స్ అని చెప్పుకోవాలి. ఒకటి షూటింగు, ఈ రెజ్లింగ్ ఇవన్నీ అథ్లెటిక్స్ కిందకి రావు కాబట్టి ఇది పరిగణలో తీసుకోవాలి. మీరు అవసరమైతే ఇయర్స్ కూడా రాసుకుంటా అంటే బెటర్గానే ఉంటుంది. ఉదాహరణకు హాకీలో మనకు అంటే భారత్కు ఒలింపిక్స్లో వచ్చినటువంటి మొత్తం స్వర్ణాలు ఏ సంవత్సరాలు వచ్చినాయి అంటే హాకీలో కనుక చూసుకున్నట్లయితే, సరే నెక్స్ట్ రాద్దాంలేండి. కానీ నీరజ్ చోప్రా మనకు 100 సంవత్సరాల చరిత్ర కదమ్మా, అతని గురించి చెప్పుకోవాలి కాసిన అవసరం ఉంటుంది. సరే, ఎగ్జామినరు మనం నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్లలో ఏదో ఒక ఎగ్జామ్లో నీరజ్ చోప్రా గురించి ఏదో ఒక బిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇంకోటి, నాకు కూడా అదృష్టం ఏంటంటే మనకు కూడా బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఉండం కాబట్టి ఉండమంటే క్లాస్కి రాము కాబట్టి, సో రిమైనింగ్ క్లాస్ కూడా మీరు ఇట్లా ఆ విడతల వారికి అప్లోడ్ చేస్తారు.
నెక్స్ట్ గమనించాల్సిన అంశం ఏంటంటే అభ్యర్థులు, ఇంకా నేను బజరంగ్ పూనియా వాళ్ళ గురించి చెప్పాలి, ఆయన గురించి కూడా చెప్పాలి, మరి ఆయన ఫీల్ అవుతాడు. ఓకండి, నెక్స్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒలింపిక్స్లో భారత్కి వచ్చిన భారత్కి స్వర్ణాలు ఇలా కాకుండా ఇలా రాయాలి. భారత్కి స్వర్ణాలు అందించిన ఒలింపిక్స్. అందించిన ఒలింపిక్స్ చూడండి, ఇక్కడ భారత్కి వచ్చినటువంటి ఒలింపిక్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 1928లో, 1932లో, 1936లో 44 పోయింది కాబట్టి 1948 అవుతుంది. 1948, 1952, 1956, 60లో అది వచ్చింది. ఓకే, 64లో వచ్చింది మళ్ళీ 1964, తర్వాత 1980, తర్వాత 2008, నెక్స్ట్ 2020. మీరు ఇయర్ని మన 2021గా అనుకోకూడదమ్మా, ఒలింపిక్స్ 2020నే అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 21లో జరిగింది కాబట్టి సార్ 21 రాయలేదు అనుకోకూడదు. ఓకే అండి, సో ఇదేంది ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్. ఆమ్స్టర్డామ్లో నెదర్లాండ్ అనమాట. ఇది నెదర్లాండ్ యొక్క రాజధాని. ఇక్కడ హాకీ ద్వారా వచ్చింది మనకు, క్రీడ అయింది హాకీ. నెక్స్ట్ మొత్తం హాకీని అది ఒక 1932లో, ఒక అండి 1936లో లాస్ ఏంజిల్స్లో, ఏంజిల్స్ అమెరికా హాకీ. బెర్లిన్ అంటే జర్మనీ రాజధాని. ఓకే, 1948 లండన్ అన్నప్పుడు బ్రిటన్. 1952లో ఎల్సింకి ఫిన్లాండ్. 1956లో మెల్బోర్న్ ఆస్ట్రేలియా. 1964లో టోక్యో జపాన్ హాకీ. 1988లో మాస్కో రష్యా హాకీ. అంటే 8 స్వర్ణాలు వచ్చినాయి కదా. ఓకే, నెక్స్ట్ 2008లో బీజింగ్. చైనా ఏందండి, చైనా తర్వాత ఏం రాయాలి? వెరీ గుడ్, షూటింగ్ అని రాయాలి. కరెక్ట్. అథ్లెటిక్స్ అని రాయండి అమ్మా, జావలిన్ త్రో కానీ అథ్లెటిక్స్ అని రాయండి. ఓకే, జపాన్ అంటే మనం జపాన్ పోతే స్వర్ణం వస్తుందండి. టోక్యో. టోక్యో ఒలింపిక్స్లో ఒలింపిక్స్ 2020లో నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం అతనికి వ్యక్తిగతంగా
ఆరవ స్వర్ణం, మరియు మొత్తంగా 7వ పథకం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. ఆయనకు ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే 2016లో. చూడండి, 2016లో మనకు ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్ జరిగింది. అందులో ఓచిమిన్ సిటీలో జరిగింది. ఈ ఓచిమిన్ సిటీలో జరిగినప్పుడు అతనికి మన జావలిన్ త్రోలో మనోనికి రజత పథకం రావడం జరిగింది. ఓకే అండి. చూడండి, అవి నీరజ్ చోప్రా పథకాలను రాసుకోవచ్చు. ఇతని ప్రభావము మనకు దాదాపు 2 years వరకు ఉంటుంది ఎగ్జామ్లో. అంటే మనకు నెక్స్ట్ సాధించిన పథకాలు. ఓకే అండి. 2016లో ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో ఇక్కడ రజతం రావడం జరిగింది. రజతం వచ్చిందండి. నెక్స్ట్ 2016లోనే మనోనికి ఎక్కడంటే వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ ఇది ఎక్కడ జరిగిందంటే బైట్గో జూ. ఇది యాక్చువల్లీ పోలాండ్లో ఉంటుంది. ఇక్కడ స్వర్ణం వచ్చింది. నెక్స్ట్ 2017లో మళ్ళీ 2016లోనే మనకు నేషనల్ గేమ్ సౌత్ ఏషియన్ గేమ్ జరిగింది. దక్షిణాసియా క్రీడలు, సౌత్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగింది అంటే గోవతి షిల్లాంగ్లో జరిగింది. ఇది బైట్గోజ్ అనేది మనకు పోలాండ్లో ఉంటుంది. ఇక్కడ కూడా స్వర్ణం వచ్చింది. నెక్స్ట్ 2017లో ఆసియా ఛాంపియన్షిప్. ఈ ఆసియా ఛాంపియన్షిప్ అనేది మనకు భువనేశ్వర్లో జరిగిందమ్మా. నెక్స్ట్ 2017 తర్వాత 2018లో కామన్వెల్త్ క్రీడలు. 2018లోనే మళ్ళీ కనిపిస్తలేదా కోండి ఆసియా క్రీడలు. ఓకే అండి. ఇక్కడ గోల్డ్ కోస్ట్ అమ్మ, ఇక్కడ గోల్డ్ కోస్ట్ అని రాయాలి. ఆసియా క్రీడలు జకర్తా అని రాయాలి. ఇది స్వర్ణం. నెక్స్ట్ ఎట్లాగే ఇది కూడా ఒక స్వర్ణం. సో అభ్యర్థులు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇట్లా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందమ్మా. చూడండి, చాలా అసలు నీరజ్ చోప్రా గురించే మనం ఈ విధంగా మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మనకేమవుతుందండి, ఓవరాల్గా ఇక్కడ 6 పథకాలను ఆలోచించొద్దు. పైన ఉన్నది టోక్యో ఒలింపిక్స్లో కూడా 7వ పథకం వచ్చింది. ఇతను అంతేకాకుండా ఇతను సుబేదార్గా కూడా పనిచేస్తున్నాడు. ఓకే అండి, మన నీరజ్ చోప్రా గారు. ఓకే అండి, నీరజ్ చోప్రా గారి యొక్క కోచ్లు కూడా చాలా అద్భుతంగా మరి ఇతనికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. తద్వారా మరి తను స్వర్ణం సాధించిండు. అంతేకాకుండా స్వర్ణం సాధించగానే మన ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ గారికి తన యొక్క స్వర్ణాన్ని అంకితం కూడా చేసిండు. ఓకే అండి, 23 ఏళ్ళ యువకుడికి మరి ప్రతిభతో పాటుగా పరిణతి కూడా ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. ప్రతిభ ఉండడం వేరు, పరిణతి ఉండడం వేరు. ఓకే అండి, ప్రతిభ, ప్రదర్శన, పరిణతి ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రవికుమార్ దహియా అనే వ్యక్తి మనం గమనించినట్లయితే
ఈయన మన భారత రెజ్లర్, హర్యానా రెజ్లర్గా చెప్పుకోవచ్చు. హర్యానా రెజ్లర్ రవికుమార్ దహియా. కండి టోక్యో ఒలింపిక్స్ 2020లో రజతం సాధించాడు. తద్వారా మనం కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకనంటే భారతదేశానికి రజతం అనేది 1900లో నార్మన్ ప్రిచర్డ్ ద్వారా రెండు రజతాలు రావడం జరిగింది. నార్మన్ ప్రిచర్డ్ ద్వారా 2 రజతాలు అనేది వచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు. తర్వాత మనం గమనించాల్సిన అంశము, మరి ఆల్రెడీ మనం గతంలో మనం డిస్కస్ చేశాము. 1960లో భారత హాకీకి రజతం అనేది రావడం జరిగింది. భారత హాకీకి ఒక రజతం అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకా గమనించినట్లయితే మనకు 2004లో మరి రాజ్యవర్ధన్ రాథోడ్ గారికి రజతం రావడం జరిగింది. షూటింగ్లో రజతం అనేది రావడం జరిగింది. అలాగే 2012లో యోగేశ్వర్ దత్ గారికి, అలాగే సుశీల్ కుమార్ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, వీళ్ళ ముగ్గురి కూడా మరి రజతాలు అనేది రావడం జరిగింది. అలాగే 2016లో మనం చూసుకున్నట్లయితే 2016లో పివి సింధు గారికి రజతం అనేది రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 2020లో మన మీరాబాయి చాను గారికి రజతం అనేది రావడం జరిగింది. మీరాబాయి చాను గారికి రజతం అనేది రావడం జరిగింది. సో ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు భారతదేశానికి వచ్చినటువంటి రజతాలలో ఇక్కడ వచ్చినటువంటి 3 రజతాలు, ఒకండి ఇక్కడ 2, 5, ఒకండి 6, 7, 7, 2, 9 వీరితోటి వచ్చేసిందంటే 10. అంటే భారతదేశానికి 10వ రజతాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరంటే, 10వ రజతాన్ని అందించినటువంటి వ్యక్తి రవికుమార్ దహియాగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత విభాగంలో మనం మాట్లాడుకున్నట్లయితే, వ్యక్తిగత విభాగంలో వచ్చేసి మనకు 1, 2, 3, 3 + 6, 6, 2, 8, 9గా మనకు అవుతున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత విభాగంలో 9వ రజతము, భారతదేశానికి మొత్తం మీద ఒలింపిక్స్లో వచ్చేసి 10వ రజతము అందించినటువంటి వ్యక్తి పేరు రవికుమార్ దహియాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రవికుమార్ దహియా అటువంటి వ్యక్తి ఏంటంటే భారతదేశానికి ఈ యొక్క రెజ్లింగ్లో రజతం సాధించినటువంటి రెండవ ఆటగాడిగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రెజ్లింగ్లో రజతం సాధించినటువంటి రెండవ ఆటగాడి పేరు ఏం పేరంటే రవికుమార్ దహియాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం అంటే, రెజ్లింగ్లో ఇది ఎన్నో పథకం అన్నప్పుడు రెజ్లింగ్లో వచ్చేసి భారతదేశానికి తొలిసారిగా మరి 1952లో రావడం జరిగింది. కాంస్య పథకం అనేది రావడం జరిగింది. కాంస్య పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేరు మీకు తెలుసు ఆల్రెడీ, కషాపాత్ జాదవ్ అనే విషయంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు ఈ యొక్క రెజ్లింగ్లో వచ్చేసి 2008లో రావడం జరిగింది సుశీల్ కుమార్ అటువంటి వ్యక్తి ద్వారా. అప్పుడు కూడా కాంస్యం వచ్చినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే 2012లో వచ్చేసి మరి 2 పథకాలు వచ్చినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత 2016లో వచ్చేసి మరి ఒక పథకం వచ్చినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి 2 ఇక్కడ 1 3 అయింది. ఇక్కడ వచ్చేసిందంటే మరి 2020లో వచ్చేసి ఒక పథకం అనేది వచ్చిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. 1 2 3 4 5 ఇది 6. అంటే రెజ్లింగ్లో 6వ పథకాన్ని అందించినటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే రవికుమార్ దహియాగా మనం చెప్పుకోవచ్చు. రెజ్లింగ్లో 6వ పథకాన్ని అందించినటువంటి వ్యక్తి పేరు రవికుమార్ దహియా. మొత్తం మీద భారత్కి 10వ రజతాన్ని అందించినటువంటి వ్యక్తి పేరు రవికుమార్ దహియా. వ్యక్తిగత విభాగంలో వచ్చేసి
ఈ యొక్క 9వ రజతాన్ని అందించినటువంటి వ్యక్తి పేరు ఏమిటంటే రవికుమార్ దహియాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక్క పథకం ఎన్ని అంశాలను ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఒక్క పథకం అనేది చాలామందికి ప్రభావితం చేస్తున్నటువంటి అంశంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, మరి చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు. మరి చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసినటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఓకే అండి, గోల్డ్ మిస్ అయిపోయింది రవికుమార్ గారికి. ఒకండి గొడవను ముచ్చట తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనేది మన యొక్క కొత్తపల్లి జయశంకర్ సార్ గారి యొక్క రచనల అనే విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అండి. ఓకే, ఇంకా ఇది అయిపోతే నోట్స్ రాసుకోవడం ఇది కంప్లీట్ కాగానే మరి చెప్పండమ్మా, మరి ఎంత ఓకేనా, క్లియర్గా అర్థమైపోయిందా? రవికుమార్ దహియా అంటున్న వ్యక్తి హర్యానా రెజ్లర్గా అని చెప్పుకోవచ్చు. టోక్యో ఒలింపిక్స్లో రజత పథకం సాధించ జరిగింది 1900లో. నాగం ప్రిచెడ్ 2 రజతాలు, 1960లో వచ్చేసి భారత హాకీ 1 రజతము, 2004లో 1 రజతము, 2012లో 3 రజతాలు రావడం జరిగింది. ఇందులో మనం గమనించినట్లయితే ఇందులో 2 రజతాలు కూడా రెజ్లింగ్లోనే వచ్చినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. భారతదేశానికి హాకీ తర్వాత మనకి ఎక్కువగా పథకాలు కనిపిస్తున్న క్రికెట్ రెజ్లింగ్ అనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మరి ఇంకొక అంశాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, బజరంగ్ పూనియా అండి. ఇక్కడ బజరంగ్ పూనియా గురించి మనం డిస్కస్ చేయాలి. ఈ బజరంగ్ పూనియా అటువంటి వ్యక్తి మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను టోక్యో ఒలింపిక్స్లో మరి ఎట్టకేలకు ఒక పథకం అయితే సాధించిన విషయం చెప్పుకోవచ్చు. ఇతను పథకం సాధిస్తాడని మనకు తెలుసు, కానీ పథకం అనేది ఏ పథకం అనేది తెలియదు. పథకం సాధిస్తాడని తెలుసు, కానీ ఇప్పుడు సింధు కూడా పథకం సాధిస్తుందని తెలుసు, కానీ ఏ పథకం అని తెలిసేసరికి ఆ పథకం కాంస్యంగా మారిపోయిన విషయం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా బజరంగ్ పూనియా పరిస్థితి కూడా అదే విషయంగా చెప్పుకోవచ్చు. పథకం అనేది కాంస్యంగా మారింది. మరి ఇతను హర్యానా రెజ్లర్గా చెప్పుకోవాలి. మనకు హైలైట్ ఏంటంటే మొత్తం హర్యానా వాళ్ళకి ఎక్కువగా మెడల్ సాధించారు. హైలైట్ ఇంకొక విషయం ఏంటంటే హర్యానా వాళ్ళు ఎక్కువగా వాళ్ళే మన యొక్క టోక్యో ఫ్లైట్ ఎక్కిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇతను హర్యానా రెజ్లర్ అండి. హర్యానా రెజ్లర్ బజరంగ్ పూనియా. ఓకే అండి, హర్యానా రెజ్లర్ బజరంగ్ పూనియా. ఇతను టోక్యో ఒలింపిక్స్లో 2020లో 65 కేజీల విభాగంలో కాంస్యం సాధించాడు. ఓకే అండి, సో ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే రెజ్లింగ్లో మనోడు సాధించినటువంటి కాంస్యం అనేది ఓవరాల్గా మనం పరిశీలించినట్లయితే ఈ రెజ్లింగ్లో మనకు ఎక్స్పెషల్లీ 2020లోనే ఇది 2వ కాంస్యంగా చెప్పుకోవచ్చు. రెజ్లింగ్లో 2వ మెడల్గా చెప్పుకోవచ్చు. రవికుమార్ దహియా అంటున్న వ్యక్తి రజత పథకాన్ని సాధించాడు. ఒక అండి 2020 టోక్యో ఒలింపిక్స్లో ఒక అండి రెజ్లింగ్ సంబంధించి పర్టికులర్గా. అదే మనకు చూసుకున్నట్లయితే 2016లో కూడా ఒక మెడల్ రావడం జరిగింది. సాక్షి మాలిక్ వల్ల రావడం జరిగింది. సో ఇక్కడ ఒకటే అని చూసుకోవచ్చు. అలాగే 2012లో మనకు 2 మెడల్స్ రావడం జరిగింది. 2008లో వచ్చేసి మనకు 1 మెడల్ మాత్రమే వచ్చినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అది కూడా సుశీల్ కుమార్. 2012లో సుశీల్ కుమార్తో పాటుగా ఇంకా ఎవరికి వచ్చింది? యోగేశ్వర్ దత్ కూడా వచ్చింది. ఓకే అండి, తర్వాత 2004లో లేదు, 2000లో లేదు, 1952లో వచ్చింది. 1952లో ఒక మెడల్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ 2012లో 2 కూడా రజతాలు వచ్చినాయి. 2 రజతాలు వచ్చినాయి. 2 మెడల్స్లలో ఒకటి ఇప్పుడు రజతం, ఒకటి కాంస్యంగా అని చెప్పుకోవచ్చు. కాంస్యంగా గుర్తుపెట్టుకోవాలి. 2006లో కాంస్యమే, 2008లో కాంస్యమే, 1952లో కాంస్యమే. సో 1, 2, 3, 4 అంటే ఇతను సాధించినటువంటి ఈ యొక్క కాంస్యం అనేది రెజ్లింగ్లో భారత్కి 4వ కాంస్యం.
అలాగే పురుషుల పరంగా తీసుకున్నట్లయితే అక్కడ 1 2 ఇక్కడ 3 అంటే పురుషుల పరంగా రెజ్లింగ్లో మేల్లో వచ్చేసి 3వ కాంస్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఓవరాల్గా రెజ్లింగ్లో వచ్చినటువంటి పథకాల పరంగా మనం చూసుకున్నట్లయితే 1 2 ఏమైంది 2 అయిపోయినాయి, ఇక్కడ 2 4, ఇక్కడ 5 ఇది 2 వచ్చేసిందంటే 5 2 7గా మనం చెప్పుకోవచ్చు. 7వ పథకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే రెజ్లింగ్లో వచ్చేసి ఓవరాల్గా చూస్తే 7వ పథకం, అలాగే రెజ్లింగ్లో కాంస్యాల పరంగానే చూస్తే మనకు 4వ పథకంగా చెప్పుకోవచ్చు. 4వ కాంస్యంగా చెప్పుకోవచ్చు. పురుషుల పరంగా చూసుకుంటే మాత్రము 3వ కాంస్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇతను సాధించినటువంటి విజయాల గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, ఇతను సాధించినటువంటి విజయాలలో పర్టికులర్గా బజరంగ్ పూనియా, గారికి ఓవరాల్గా ఇప్పటి వరకు బజరంగ్ పూనియా గారికి 6 స్వర్ణాలు వచ్చినాయి. 6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు అనేది రావడం జరిగింది. వాస్తవంగా 5 6 7 లాగా ఇలా వచ్చింది. బట్ ఇక్కడ 5 ఏంటంటే ఇది బ్రాంజ్గా మారింది. ఇక్కడ 6 ఏంటంటే గోల్డ్గా మారింది. ఇక్కడ 7 ఏంటంటే సిల్వర్గా మారినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి అంశాలలో 6 స్వర్ణాలు 7 రజతాలు 5 కాంస్యాలు అనేది వివిధ గేమ్స్లలో రావడం జరిగింది. 2018 ఏషియన్ గేమ్స్లో కానీ, 2018 కామన్వెల్త్ గేమ్స్లలో కానీ, రిమైనింగ్ సంబంధించినటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్ ఇటువంటి వాటిలలో కానీ మన బజరంగ్ పూనియా గారికి మెడల్స్ అనేది వచ్చినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది జనరల్గా బజరంగ్ పూనియా గారి గురించి మనం డిస్కస్ చేసిన అంశం. మనం ఆల్రెడీ ఈ యొక్క పురుషుల కేటగిరీలో మన మొత్తం మీద రవికుమార్ దహియా గారికి, అలాగే నీరజ్ చోప్రా గారికి, అలాగే నెక్స్ట్ ఈ యొక్క బజరంగ్ పూనియా గారికి ఇలా ముగ్గురికి కూడా టోక్యో ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో మరి మెడల్స్ వచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 3 మహిళలకు వచ్చింది, 3 పురుషులకు అనేది వచ్చింది. తర్వాత భారత పురుష హాకీ జట్టు కూడా వచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా టోక్యో ఒలింపిక్స్లో 7 మెడల్స్ అనేది రావడం జరిగింది. సో వీళ్ళ 3 గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఈ 3 సంబంధించినటువంటి వీడియోస్ అనేది కూడా మీరు చూస్తున్నారు. 14వ తారీఖున 15వ తారీఖున ఈ ఒలింపిక్స్ సంబంధించినటువంటి ఎవరైతే పాల్గొన్నారో ఎవరికైతే అంటే మన టోక్యో ఒలింపిక్స్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి గురించి కూడా మనకు సెట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. సండే ఎగ్జామ్ టైం అనేది కండక్ట్ చేస్తున్నాం. సండే ఎగ్జామ్ టైం అనే దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో కండి. మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో కావాలని మనస్ఫూర్తి కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. నేను మీకు 16వ తారీఖు కలుస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.